ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడు సుఖనిద్ర కాపుదల కృప అనుగ్రహించబడి ఉదయాన్నే లేచి మనం దేవుడి దగ్గరికి రావడానికి, ఆయన మాటలు వినడానికి, దేవుడికి మొరపెట్టడానికి ఆయన మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము. యేసునందు విశ్వసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ఆమెన్. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కూడా రక్షిస్తారండి. ఆమెన్. ఎవరి మీద మనం విశ్వాసం ఉంచాలి, ఎవరి మీద మనం నమ్మకం ఉంచాలంటే మనం నమ్ముకున్న దేవుడి మీద నమ్మకం ఉంచితే మాత్రం తప్పకుండా మనకు రక్షణ అనుగ్రహించబడుతుంది. మనతో పాటు మన ఇంటి వారికును కూడా రక్షణ అనుగ్రహించబడుతుంది. మరి పౌలు శీలలో రాత్రికాలం మందు ప్రార్థన చేయించినప్పుడు ఒక పెద్ద భయంకరమైన భూకంపం వచ్చి చెరసాల గదులు మరి తెరవబడి చెరసాల అధికారి భయపడుతున్నారు. అమ్మో, చెరసాలలో ఉన్న ఖైదీలందరూ వెళ్ళిపోయారేమో, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా, నేను నా పై అధికారులకి నేనేమి చెప్పాలి అని భయపడుతున్నప్పుడు పౌలు శీలలు ఇలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము, మీరు భయపడవలసిన అవసరం లేదు అని చెప్పినప్పుడు అందుకు అతను చెప్తున్నాడు, నేను ఏమి చేయాలి, నేను ఏమి చేస్తే నాకు రక్షణ వస్తుంది అని, అవును అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి అన్నప్పుడు అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. నిజమేనండి. దేవుని నమ్ముకున్న మనందరం కూడా ఇతరులకు మన ప్రవర్తనను బట్టి దేవుని పోలికగా మనం జీవించేవారుగా ఉండాలి. కొందరు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నా కానీ వారి ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు. దేవుడు సెలవిస్తున్నారు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని నీవు ఒప్పుకొని నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా కొంతమంది అయినా చూసి నీకున్న సమాధానాన్ని, నీకున్న నెమ్మదిని బట్టి వారు కూడా దేవునిలోనికి రావడానికి ఉపయోగపడేవాదిగా ఉండాలి తప్ప మనం మందిరంలో మాత్రమే మంచిగా ఉండి బయట మనం నచ్చినట్లుగా చేసుకోకూడదు. మనం దేవుని పోలి దేవుని మాదిరిగా జీవిస్తే తప్పకుండా దేవుని కృప మన మీద తప్పకుండా ఉంటుందండి. యేసునందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారిని కూడా రక్షణ పొందుతారు. ఆమె విశ్వాసం ఉండాలండి. యేసునందు విశ్వాసం ఉంచాలి. దేవుడు మాత్రమే నమ్మదగిన దేవుడు. మన విశ్వాసం అంతా దేవుడి మీద ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని, మన ఇంటి వారిని కూడా రక్షిస్తారు. మనం ఎలాంటి సందర్భంలో, ఎలాంటి ఇబ్బందుల్లో, ఎలాంటి ఇరుకుల్లో, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు తప్పకుండా మనకి, మన ఇంటి వారికి ఆయన రక్షణను అనుగ్రహిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిదైన బట్టి మీ కృపను బట్టి నైనా, మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. మీరు యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరునే మీ ఇంటి వారిని రక్షించబడతారని మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ఎవరైతే నేను నమ్మకంగా మీ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో నేను అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. ప్రతి ఒక్కరునైనా మీ వైపు తిరిగినట్లు, మీ రక్షణ పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని నేను బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని నేను జ్ఞాపకం చేసుకుని నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నెరవేర్చండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా, మీకు స్తోత్రాలు. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకున్న బిడ్డలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యా. వారికి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీకు వందనాలు. గర్భఫలం లేని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భాన్ని అనుగ్రహించిన బిడ్డలకి నెల నిండేంత వరకు మీకు ఆపుదల కృప అనుగ్రహించండి. చండి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, బాలింతలు జ్ఞాపకం చేసుకోండి, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగాలు చేస్తున్న వారికి మీకు ఆపుదల కృప అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వ్యవసాయాలు ఫలింపులకు వచ్చినట్లు మీరు సహాయం చేయండి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలని ఆశపడుతున్న వారికి నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మొదట నీ స్థితి కొద్దిగా ఉండేనను తుదకును మహాభివృద్ధి పొందుతామనే వాగ్దానం నెరవేర్పులోనికి రావడానికి మీరు సహాయం చేయండి.
మీకు స్తోత్రాలయ్యా. సేవకుని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.